శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. మరి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు కురిపించే ఆ లక్ష్మీదేవిని ఎవ్వరూ విడవకుండా ఈ శ్రావణ మాసం అంతా పూజిస్తారు. దాంతోపాటు మరి శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలు కూడా చాలా ఘనంగా అమ్మవారిని ఆరాధించుకుంటారు. నేను వచ్చి ఈ విధంగా అయితే మొదటి శ్రావణ శుక్రవారం అమ్మవారిని నిండుగా పూలతో అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసి మరి పళ్ళు పలహారాలు నైవేద్యంగా అర్పించి మరి ఆ తల్లిని ఇంటికి ఘనంగా ఆహ్వానించుకున్నానండి. మరి ఆ తల్లి చల్లని చూపు దీవెనలు కూడా ఈ మాసమే కాకుండా సంవత్సరం పొడుగునా కూడా మనందరి మీద ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని, సిరి సంపదలు కురిపిస్తూ ఆ తల్లి చల్లని చూపు ఎప్పుడూ దీవిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఇంట అయితే ఈ శ్రావణ శుక్రవారం పూట నిండుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకుంటారో ఆ ఇంట అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా విడవకుండా ఆ తల్లిని ఆరాధించినచో చాలా మంచి జరుగుతుంది. అలాగే మన ఇంట అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనారోగ్యం ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. మరి ఈ విధంగా అమ్మవారిని ఈ తప్పక శ్రావణ మాసం అంతా పూజించుకుంటే చాలా మేలు అయితే కలుగుతుంది. తప్పకుండా చేసి చూడండి.